Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అలాంటోడికి ఆ పదవి ఇస్తారా? పవన్కు కోట వినుత ఝలక్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత మళ్లీ వార్తలకెక్కారు. ఈ దఫా పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ రాసి ఆయన్ని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని కొట్టే సాయి ప్రసాద్ అనే కార్యకర్తకు శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం ఏంటని వినుత ప్రశ్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. కారు డ్రైవర్, పిఏ కూడా అయిన రాయుడి హత్య కేసులో వినుత దంపతులు జైలు పాలైన సంగతి తెలిసిందే. బెయిల్పై ఆమె బయటకు వచ్చారు. శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అదే ఊరికి చెందిన పార్టీకి సైనికుడిలా పనిచేసే సామాన్య కార్యకర్త కొట్టే సాయి ప్రసాద్ను నియమించినట్టు జనసేన ప్రకటించింది. అయితే తనపై కుట్ర చేసి జైలుకు పంపడంలో సాయి ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించారని వినుత రాజకీయ బాంబు పేల్చారు. పవన్ కళ్యాణ్కు వినుత రాసిన బహిరంగ లేఖ ఏంటో తెలుసుకుందాం. గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కి ఇవ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. నాపై జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తులలో ఈ కొట్టే సాయి ప్రసాద్ ఒకడు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని ప్రెసిడెంట్ సెక్రటరియట్ టీంకు, మీ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్కు, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్కు, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్కు వివరించాను. ఆధారాలు ఇచ్చాను. బహుశా నాకు జరిగిన ఇంత పెద్ద సమస్య మీ దృష్టికి చేరలేదని భావిస్తున్నాను. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నన్ను భౌతికంగా హతం చేయాలని, రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బతీసే కుట్రలు చేసిన వ్యక్తులలో ఒక్కరైన కొట్టే సాయి ప్రసాద్కు పవిత్ర పుణ్యక్షేత్ర చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. అర్హులు చాలా మంది నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఉన్నారు. వారిని గుర్తించి మీ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నాను. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను అని జనసేన నుంచి గతంలో సస్పెండ్ అయిన కోట వినుత బహిరంగ లేఖ రాసి మరోసారి సంచలనానికి తెరలేపారు. వినుత వ్యక్తిత్వాన్ని కించపరిచే కుట్రలో జనసేన కార్యకర్త కొట్టే సాయి ప్రసాద్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఈ విషయమై జనసేనలోని వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వర్తించే కీలక నాయకుల దృష్టికి తీసుకువెళ్లినట్లు వినుత తన లేఖలో ప్రస్తావించడం గమనార్హం. వినుత లేఖపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.